బానిసత్వం నిర్మూలన ఈ పేరా చూద్దాం. ఫ్రెంచ్ కాలనీలలో బానిసత్వాన్ని నిర్మూలించడం జాకోబిన్ పాలన యొక్క అత్యంత విప్లవాత్మక సామాజిక సంస్కరణలో ఒకటి. ఫ్రెంచ్ కాలనీలో బానిసత్వాన్ని నిర్మూలించడం జాకోబిన్ పాలన యొక్క అత్యంత విప్లవాత్మక సామాజిక సంస్కరణలో ఒకటి. కరేబియన్లో గల మార్టినిక్, గ్వాడెలోప్, సాన్ డొమింగోలోని కాలనీలు పొగాకు, నీలిమందు, చక్కెర, కాఫీ వంటి వస్తువుల యొక్క ముఖ్యమైన సరఫరాదారులు. పొగాకు, నీలిమందు, చక్కెర, కాఫీ వంటి వస్తువుల యొక్క ముఖ్యమైన సరఫరాదారులు ఎవరండి? మార్టినిక్, గ్వాడెలోప్, సాన్ డొమింగోలోని కాలనీలు. యూరోపియన్లు తెలియని సుదూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్ల తోటలలో కూలీల కొరత ఏర్పడింది. దీంతో ఐరోపా, ఆఫ్రికా, అమెరికాల మధ్య త్రైపాక్షికంగా బానిస వ్యాపారం మొదలైంది. 17వ శతాబ్దంలో బానిస వ్యాపారం ప్రారంభమైంది. ఎన్నో శతాబ్దం అండి? 17వ శతాబ్దంలో బానిస వ్యాపారం ప్రారంభమైంది. ఫ్రెంచ్ వ్యాపారులు బోర్డియక్స్ లేదా నాంటెస్ ఓడరేవుల నుండి ఆఫ్రికన్ తీరానికి ప్రయాణించి అక్కడ వారు స్థానిక నాయకుల నుండి బానిసలను కొనుగోలు చేసేవారు. బానిసలుగా ముద్రలు వేయబడి, సంకెళ్లు వేయబడి నిర్బంధించబడిన బానిసలు 3 నెలలు ప్రయాణించి అట్లాంటిక్ నుండి కరేబియన్కు చేరుకునేవారు. వారిని తోటల యజమానులకు అమ్మేసేవారు. చక్కెర, కాఫీ, నీలిమందులకు యూరోపియన్ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ను పూరించడం బానిస వ్యాపారం వలన సాధ్యమైంది. బోర్డియక్స్, నాంటెస్ వంటి ఓడరేవు నగరాలు తమ ఆర్థికాభివృద్ధిని సాధించడానికి కారణమైన బానిస వ్యాపారానికి రుణపడి ఉంటాయి. 18వ శతాబ్దం అంతా ఫ్రాన్స్లోని బానిసత్వంపై విమర్శలు లేవు. మానవ హక్కులను ఫ్రెంచ్ కాలనీలలో అన్ని వర్గాల ప్రజలతో సహా ఫ్రెంచ్ పౌరులందరికీ విస్తరింపచేయాలా లేదా అనే దానిపై జాతీయ శాసనసభ సుదీర్ఘ చర్చలు నిర్వహించింది. కానీ బానిస వ్యాపారంపై ఆధారపడి ఆదాయాలు పొందుతున్న వ్యాపారవేత్తల నుండి వ్యతిరేకతకు భయపడి ఎటువంటి చట్టాలను ఆమోదించలేదు. చివరికి కన్వెన్షన్ ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న విదేశీ బానిసలు అందరినీ విడిపించేందుకు 1794లో చట్టం చేసింది. అయితే ఇది స్వల్పకాలానికే పరిమితమైంది. 10 సంవత్సరాల తరువాత నెపోలియన్ బానిసత్వాన్ని తిరిగి ప్రవేశపెట్టాడు. తోటల యజమానులు వారి ఆర్థిక ప్రయోజనాల కోసం ఆఫ్రికన్ నీగ్రోలను బానిసలుగా నియమించుకోవడం తమ హక్కుగా భావించారు. చివరకు 1848లో ఫ్రెంచ్ కాలనీలలో బానిసత్వం రద్దు చేయబడింది. ఈ బాక్స్లో చూద్దాం. నీగ్రోలు ఆఫ్రికాలోని సహారాకు దక్షిణాన ఉన్న స్థానిక ప్రజల కోసం ఉపయోగించే పదం. ఇది సాధారణంగా వాడుకలో లేని అవమానకరమైన పదం. విముక్తి స్వేచ్ఛను కల్పించే చర్య విముక్తి. చూద్దాం. బానిసల విముక్తి 1794 నాటి ఈ ముద్రణ బానిసల విముక్తిని వివరిస్తుంది. పైన ఉన్న త్రివర్ణ పతాకంపై మానవ హక్కులు అనే నినాదం ఉంది. కింద ఉన్న శాసనం ఇలా ఉంది: స్వేచ్ఛ లేని వారికి స్వేచ్ఛ. ఒక ఫ్రెంచ్ మహిళ ఆఫ్రికన్ రెడ్ ఇండియన్ బానిసలకు యూరోపియన్ దుస్తులు ధరింపజేసి వారిని నాగరికులుగా తయారు చేయడానికి ప్రయత్నించేది. బానిసత్వం నిర్మూలన ఈ పేరా నుండి బిట్లు చూద్దాం. 1వ బిట్టు. ఎక్కడ బానిసత్వాన్ని నిర్మూలించడం జాకోబిన్ పాలన యొక్క అత్యంత విప్లవాత్మక సామాజిక సంస్కరణలో ఒకటి. ఫ్రెంచ్ కాలనీలలో బానిసత్వాన్ని నిర్మూలించడం జాకోబిన్ పాలన యొక్క అత్యంత విప్లవాత్మక సామాజిక సంస్కరణలో ఒకటి. 2. కరేబియన్లో గల ఏ కాలనీలు పొగాకు, నీలిమందు, చక్కెర, కాఫీ వంటి వస్తువుల యొక్క ముఖ్యమైన సరఫరాదారులు? మార్టినిక్, గ్వాడెలోప్, సాన్ డొమింగోలోని కాలనీలు. 3. యూరోపియన్లు తెలియని సుదూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్ల ఎటువంటి కొరత ఏర్పడింది? తోటలలో కూలీల కొరత ఏర్పడింది. 4. ఐరోపా, ఆఫ్రికా, అమెరికా మధ్య త్రైపాక్షికంగా ఎటువంటి వ్యాపారం మొదలైంది? బానిస వ్యాపారం మొదలైంది. 5. ఏ శతాబ్దంలో బానిస వ్యాపారం మొదలైంది? 17వ శతాబ్దంలో బానిస వ్యాపారం మొదలైంది. 6. ఫ్రెంచ్ వ్యాపారాలు ఏ ఓడరేవుల నుండి ఆఫ్రికన్ తీరానికి ప్రయాణించి అక్కడ స్థానిక నాయకుల నుండి బానిసలను కొనుగోలు చేసేవారు? బోర్డియక్స్ లేదా నాంటెస్ ఓడరేవుల నుండి. 7వ బిట్ అండి.
బానిసలుగా ముద్రలు వేయబడి సంకెళ్లు వేయబడి నిర్బంధించబడిన బానిసలు ఎన్ని నెలలు ప్రయాణించి అట్లాంటిక్ నుండి కరేబియన్కు చేరుకునేవారు? 3 నెలలు ప్రయాణించి అట్లాంటిక్ నుండి కరేబియన్కు చేరుకునేవారు. 8 బానిసలను ఏమి చేసేవారు? తోటల యజమానులకు అమ్మేసేవారు. 9 చక్కెర, కాఫీ, నీలిమందులకు యూరోపియన్ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను పూరించడం దేని వలన సాధ్యమైంది? బానిస వ్యాపారం వలన సాధ్యమైంది. చక్కెర, కాఫీ, నీలిమందులకు యూరోపియన్ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను పూరించడం బానిస వ్యాపారం వలన సాధ్యమైంది. 10 ఏ ఓడరేవు నగరాలు తమ ఆర్థికాభివృద్ధిని సాధించడానికి కారణమైన బానిస వ్యాపారానికి రుణపడి ఉంటాయి? బోర్డియక్స్, నాంటెస్ వంటి ఓడరేవు నగరాలు బానిస వ్యాపారానికి రుణపడి ఉంటాయి. 11 ఏ శతాబ్దంలో ఫ్రాన్స్లోని బానిసత్వంపై విమర్శలు లేవు? 18వ శతాబ్దంలో ఫ్రాన్స్లోని బానిసత్వంపై విమర్శలు లేవు. 12 ఫ్రెంచ్ కాలనీలలో అన్ని వర్గాల ప్రజలతో సహా ఫ్రెంచ్ పౌరులందరికీ విస్తరింపచేయాలా లేదా అనే దానిపై జాతీయ శాసనసభ దేనికోసం సుదీర్ఘ చర్చలు నిర్వహించింది? మానవ హక్కులను కల్పించడం కోసం జాతీయ శాసనసభ సుదీర్ఘ చర్చలు నిర్వహించింది. 13 బానిస వ్యాపారంపై ఆధారపడి ఆదాయాలు పొందుతున్న వ్యాపారవేత్తల నుండి వ్యతిరేకతకు భయపడి ఎటువంటి చట్టాలను ఎవరూ ఆమోదించలేదు? జాతీయ శాసనసభ. బానిస వ్యాపారంపై ఆధారపడి ఆదాయాలు పొందుతున్న వ్యాపారవేత్తల నుండి వ్యతిరేకతకు భయపడి ఎటువంటి చట్టాలను ఎవరు ఆమోదించలేదు. ఎటువంటి చట్టాలను కూడా జాతీయ శాసనసభ ఆమోదించలేదు. 14 ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న విదేశీ బానిసలందరినీ విడిపించేందుకు 1794లో ఎవరు చట్టం చేశారు? కన్వెన్షన్ చట్టం చేసింది. అయితే ఇది స్వల్పకాలానికే పరిమితమైనది. కన్వెన్షన్ చట్టం చేసింది కానీ అది స్వల్పకాలానికే పరిమితమైంది. 15 10 సంవత్సరాల తర్వాత ఎవరు బానిసత్వాన్ని తిరిగి ప్రవేశపెట్టారు? నెపోలియన్ 10 సంవత్సరాల తర్వాత బానిసత్వాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. 16 తోటల యజమానులు వారి ఆర్థిక ప్రయోజనాల కోసం ఎవరిని బానిసలుగా నియమించుకోవడం తమ హక్కుగా భావించారు? ఆఫ్రికన్ నీగ్రోలను బానిసలుగా నియమించుకోవడం తమ హక్కుగా తోటల యజమానులు భావించారు. అయితే 17 చివరికి ఎప్పుడు ఫ్రెంచ్ కాలనీల్లో బానిసత్వం రద్దు చేయబడింది? 1848లో ఫ్రెంచ్ కాలనీలో బానిసత్వం రద్దు చేయబడింది. 18 నీగ్రోలు అనగా ఆఫ్రికాలోని సహారాకు దక్షిణాన ఉన్న స్థానిక ప్రజల కోసం ఉపయోగించే పదం నిగ్రోలు. ఇది సాధారణంగా వాడుకలో లేని అవమానకరమైన పదం అన్నమాట. 19 విముక్తి అనగా స్వేచ్ఛను కల్పించే చర్య విముక్తి. 20 1794 నాటి ఈ ముద్రణ బానిసల విముక్తిని ఏ విధంగా వివరిస్తుంది? పైన ఉన్న త్రివర్ణ పతాకంపై మానవ హక్కులు అనే నినాదం ఉంది. కింద ఉన్న శాసనం స్వేచ్ఛ లేని వారికి స్వేచ్ఛ అని ఉంది. ఒక ఫ్రెంచ్ మహిళ ఆఫ్రికన్ రెడ్ ఇండియన్ బానిసలకు యూరోపియన్ దుస్తులు ధరింపజేసి వారిని నాగరికులుగా తయారు చేయడానికి ప్రయత్నించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.